హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నాని అండ్ మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్స్లో నటించిన మూవీ హాయ్ నాన్న ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మేము రీసెంట్గా మూవీ ప్రివ్యూ అని ఒక షార్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం. అందులో మూవీ బజ్ ఏంటి, సినిమా థియేటర్కి ఎలా ట్రావెల్ చేసాం, మా సిచ్యువేషన్స్ ఏంటని చిన్న వ్లాగ్ లాగా 1 minute ప్రజెంట్ చేస్తాం. ఒకసారి చెక్ చేయండి. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. విరాజ్ ఒక ఫోటోగ్రాఫర్. తనకి ఒక అందమైన మహి అనే పాప. హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. వయసు పెరిగే కొద్దీ మహికి వాళ్ళ అమ్మ గురించి తెలుసుకోవాలని బాగా క్యూరియాసిటీ పెరుగుతుంది. బట్ విరాజ్ మాత్రం అది దాచడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మహి వాళ్ళ అమ్మ గురించి తెలుసుకుందా, వీరిద్దరి లైఫ్లోకి యష్నా అనే అమ్మాయి ఎందుకు వచ్చింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్, ఒక తెలిసిన స్టోరీనే ఎమోషన్స్ నిండిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి కథను ముందుకు తీసుకురారు డైరెక్టర్ శౌర్య యువి గారు. తన టీంతో కలిసి రాసిన స్క్రీన్ ప్లే చాలా క్లీన్గా, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్కి ఉండాల్సిన అన్ని లక్షణాలను కలుపుకుంటూ మంచి క్యారెక్టరైజేషన్స్ అండ్ సిచ్యువేషన్స్తో ఎంగేజింగ్గా వెళ్ళింది. ఇంటర్వల్ బేస్ట్ నార్మల్గానే ఉంటుంది, కానీ క్లైమాక్స్ సీక్వెన్సెస్కి మంచి ఎమోషనల్ హై ఇచ్చేలాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. నాగేంద్ర కసి రాసిన డైలాగ్స్ ఆర్ ద మేజర్ హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సిచ్యువేషన్ డైలాగ్స్ అండ్ డైలాగ్స్తో సిచ్యువేషన్స్ని ఒక లూప్లోకి తీసుకురావడం లాంటి ఐడియాస్ బాగా వర్కౌట్ అయ్యాయి. మ్యూజిక్పై ఏషం అబ్దుల్ అయితే అవుట్ ఆఫ్ ద పార్క్ అంతే. ఎమోషన్స్ ఆ రేంజ్లో వర్కౌట్ అయ్యాయి అంటే దానిలో హేషబ్ మ్యూజిక్ మెయిన్ రీజన్. మాంటే సాంగ్స్ అండ్ క్లాసీ బీజిఎంతో మూవీ అంతా తన ప్రెజెన్స్ని ఫీల్ అయ్యేలా చేస్తాడు. మాంటే సాంగ్స్ అన్నిటికీ మంచి లిరిక్స్ దొరికాయి. మ్యూజిక్ పరంగా సూపర్ అవుట్పుట్ అనే చెప్పాలి. సినిమాటోగ్రఫీ బై షను వర్గీస్ ఇస్ బ్రిలియంట్. బ్రైట్ అండ్ రిచ్ కలర్స్తో ఒక వార్మ్ ఫీలింగ్ని తీసుకొచ్చారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. కమింగ్ టు ద నెగిటివ్స్, అక్కడక్కడ లెంత్ని ఫీల్ అవుతాం. ఎడిటింగ్ని కొంచెం షార్ప్ చేసి ఉండొచ్చు అనిపించింది. కొన్ని రైటింగ్ చాయిసెస్కి కరెక్ట్ రీజన్స్ ఇవ్వలేదేమో అనిపించింది. మూవీలో హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్కి సంబంధించింది కానీ, ప్రీవియస్ రోల్ కానీ ఇలాంటివి ఇంకా బాగా ఇంపాక్ట్ ఉండేలా రాసి ఉండొచ్చు. నా కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, నాని యాజ్ విరాజ్ కుమ్మేశాడు. దసరా లాంటి మాస్ ఫిల్మ్ తీశాక హాయ్ నాన్న లాంటి కంప్లీట్ క్లాస్ మూవీని చూస్ చేసుకోవడమే గ్రేట్ అంటే దానిలో ఎమోషనల్ సీన్స్లో ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయవయ్యా వేరే లెవెల్ అంతే. మృణాల్ ఠాకూర్ ఇస్ ఎ బిగ్ సర్ప్రైజ్. క్యూట్గా కనబడుతూనే ఒక సాలిడ్ రోల్ను మళ్ళీ ఇంప్రెస్ చేసింది. ఇంపార్టెంట్ సీన్స్లో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో అటెన్షన్ని గ్రాప్ చేసింది. హాయ్ నాన్న తన కెరియర్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫిలిం అనడంలో డౌటే లేదు. మాహి క్యారెక్టర్లో చేసిన బేబీ కియరా కన్నా కూడా బ్యూటిఫుల్గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన డైలాగ్ డెలివరీ భలే అనిపించింది భయ్య. హోల్ స్టోరీ పాప చుట్టూ తిరుగుతున్నా సరే ఒక్క చోట కూడా ఆడ్గా అనిపించలేదు తన పర్ఫార్మెన్స్లో. ప్రియదర్శి, జయరామ్ గారు, శిల్పా తులస్కర్ గారు మంచి సపోర్టింగ్ రోల్స్లో వాళ్ళ మెచ్యూర్డ్ పర్ఫార్మెన్సెస్తో బాగా ఇంప్రెస్ చేశారు. శృతి హాసన్ ఒక చిన్న క్యామియోలో కనబడుతుంది. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ with good first half and very good second half followed by an excellent last 30 minutes. It's a good emotional roller coaster ride. మీరు ఫీల్ గుడ్ ఎమోషనల్ రిలేషన్షిప్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళైతే ఈ వీకెండ్కి ఫ్యామిలీతో తప్పకుండా వెళ్ళి చూడాల్సిన సినిమా. మిగతా జనరల్ ఆడియన్స్కి థిన్ స్టోరీ లైన్ అండ్ పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయనిపించవచ్చు. ఈ వీడియోకి ఎంతేనండి. మళ్ళీ రేపు ఎక్స్ట్రాడనరీ మ్యాన్ రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్.